వీళ్ళు కాకుండా చీరాల నుంచి నక్కల అర్జునరావు రిటైర్డ్ స్పోర్ట్స్ అధికారి, సింగయ్య గౌడు హైకోర్టు న్యాయవాది, పార్వతీపురం నుంచి అనేక మంది సర్పంచులు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు అందరూ పార్టీలోకి వచ్చారు. వారందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరి తరపున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనకు కరెక్ట్గా 100 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు అయిపోతాయి. అసెంబ్లీ, పార్లమెంట్ 2 ఎన్నికలు అయిపోతాయి. కానీ ఈరోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రామచంద్రయ్య గారు ఒక 3-4 పాయింట్లు మాట్లాడారు. చాలా స్పష్టంగా తక్కువ సమయంలో ఆయన చెప్పింది మీరు చూస్తే, ఎందుకు ఈరోజు నేను మీ నాయకత్వాన్ని బలపరుస్తున్నాను, ఏమి అవసరమో చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకొక విషయంలో కూడా ఆయన చెప్పింది మీరు చూస్తే, ఒకవేళ మీరొచ్చినా ఈ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ ఘాట్లో పెట్టగలుగుతారా లేదా అని అనుమానం ఉన్నా మీరు తప్ప ఎవరూ చేయలేరని నమ్మకం నాకుందని వారు చెప్పారు. నేను ఎన్నోసార్లు ఒక విషయం మీ అందరికీ చెప్పాను. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. 72లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను. కానీ ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను. కానీ ఇంత దారుణమైన ముఖ్యమంత్రిని, ఇంత దారుణమైన పరిపాలన నేను ఎప్పుడూ చూడలేదు. వారు చెప్పినట్టు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. అంటే ఆషామాషి కాదు. రెండో పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే అభివృద్ధి బాగా కుంటుపడిపోయింది. వారు ఒక మాట చెప్పిన దాని ప్రకారం 75 సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన వ్యవస్థల్ని, ఒక ఇన్స్టిట్యూషన్ బిల్డప్ చేయడం చాలా సమయం పడుతుంది. దాన్ని ఇమ్మీడియట్గా విధ్వంసం చేయడం చాలా ఈజీ.